శ్రీమాత్రే నమః. ఏ పని చేయటానికైనా మనకి సమయం ఉంటుంది. కానీ సమయం ఉండనిది ఒక పూజ చేయటానికి మాత్రమే. ఏ పని చేయటానికైనా సరే ఆ నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తాం. ఎందుకంటే అక్కడ పాటించకపోతే కుదరదు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నియమాలు పాటించాలి అంటే ఇన్ని నియమాలు పాటించాలా, ఇన్ని చాదస్తాలని పాటించాలా, ఇదంతా అవసరమా అని అనేస్తాం. కానీ మహాస్వామి వారు ఎప్పుడు సంప్రదాయాన్ని, ఆచారాలని గౌరవించేవారు. సంప్రదాయాన్ని పాటించమని చెప్పేవారు. ఆచారాలను వదలద్దు అని చెప్పేవారు. ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామి వారికి కంటి శుక్లాల ఆపరేషన్ జరిగింది అని చెప్పి మొన్న ఒక వీడియో చేసుకున్నాం కదా. డాక్టర్ బద్రీనాథ్ గారు చేశారు ఆ ఆపరేషన్. తర్వాత ఏమవుతుందంటే మహాస్వామి వారికి మెడ వెనక భాగంలో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. పరమేశ్వరుడికి నొప్ప కాదు, మనకి తెలియటం కోసమే ఈ లీల. అయితే బద్రీనాథ్ గారికి ఏమనిపిస్తుంది అంటే బహుశా అది స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని కళ్యాణరామన్ గారికి చెప్తారు, స్వామివారిని ఒకసారి పరీక్షించండి అని. ఒకరోజు మధ్యాహ్నం షోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వస్తారు కళ్యాణరామన్ గారు. భోజనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు స్వామివారి దగ్గరికి తీసుకువెళ్తారు. మహాస్వామి వారికి మెడ నొప్పితో పాటుగా చాలా జ్వరంగా ఉందని చెప్తారు. అయితే ఆయన్ని పరీక్షించడానికి స్వామివారు అనుమతి ఇచ్చారనమాట. కళ్యాణరామన్ గారు మొదటగా మహాస్వామి వారికి నమస్కారం చేస్తారు. ఎందుకు నమస్కరించావు అని అడుగుతారు స్వామివారు. అందుకు కళ్యాణరామన్ గారు, నా క్లినిక్లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలుచుకుని నమస్కరించి అతని వ్యాధి నయం కావాలని కోరుకుంటాను. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను? నా చికిత్స సఫలం అవ్వాలని మీకు తప్ప అని అంటారు. మహాస్వామి వారు నవ్వుతూ సరే కానివ్వు అంటారు. పరీక్షించిన తర్వాత మహాస్వామి వారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహిస్తారు. కొంచెం సంకోచిస్తూ మహాస్వామి వారితో చెప్తారు కళ్యాణరామన్ గారు, స్వామి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గే వరకు 1-2 రోజుల పాటు చన్నీటి స్నానం మానటానికి వీలవుతుందా అని అడుగుతారు. వెంటనే మహాస్వామి వారు, అదేలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను అంటారు. వెంటనే కళ్యాణరామన్ గారు ఆశ్చర్యంతో, ఈశ్వరా, ఎలా పరమాచార్య స్వామి వారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతోంది అని అనుకుంటారు. ఏంటి, రాత్రి స్నానం చేశాను అని ఒక్క మాటకి వెంటనే మహాస్వామి వారు ఏమంటారో తెలుసా? గ్రహణ స్నానం ఎలా చేస్తారో తెలుసా అని అడుగుతారు. లేదు పెరియవా అంటారు కళ్యాణరామన్ గారు. చేతి వేళ్లతో ముక్కు మూసుకుని నది నీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి. అది కూడా ఒక్కసారి కాదు, 108 సార్లు అని చెప్తారు. వెంటనే కళ్యాణరామన్ గారు దాదాపుగా అక్కడే కుప్పకూలిపోయారు. తర్వాత తేరుకుని, నేను మీకేం చికిత్స చేస్తానయ్యా, మీరు సాక్షాత్తు శివ అవతారం. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారు అంటే కేవలం ఆ పరమేశ్వరుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. కాదు కాదు, మీరు ఆ పరమేశ్వరుడు కాబట్టే మీ శరీరం అలా ఉంది. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగింది ఏముంది? మాలాంటి వారి కోసం మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవటం తప్ప అని అంటారు. దైవం కాషాయ వస్త్రం ధరిస్తే, దైవం ఎలాంటి అలంకరణలు లేకుండా నిరాడంబరుడిగా మారితే, దైవం సత్యం ధర్మం అనే ఆయుధాలతో దర్శనమిస్తే, దైవం ఈ కలియుగంలో మానుష రూపంలో ప్రత్యక్షమైతే, ఆ దైవమే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అలాంటి మహాస్వామి చెప్పిన ఆచార వ్యవహారాలను కూడా ఈ మధ్య కొంతమంది అయితే ఏంటి అని ప్రశ్నించటం మొదలుపెట్టారు. మహాస్వామి వారినే ప్రశ్నించేంతటి గొప్పవాళ్ళైపోయారా? అలా ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళని ఏమనాలి? చివరిగా చిన్న మాట,
ఈ రజస్వల నియమాల గురించి చెప్తున్నప్పుడు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టారు. అమ్మా, మా పాపకి ఆటిజం, 14 సంవత్సరాలు, ఇంట్లో కలపాల్సి వచ్చింది. కానీ కంచి స్వామివారిని అడిగితే కర్మ తప్పించలేం కదా, కనుక విగ్రహారాధన చేయకుండా నిత్యం నామస్మరణ చేసుకోమన్నారు. మీరు అదే విషయం చెప్పారు అంటూ నాకు మెసేజ్ పెట్టారు. నేను కూడా అందరికీ చెప్పిన విషయం అదే. కొంతమంది అసలు నియమాల గురించి చెప్పకుండా పూజలు చేసుకోమని, కొంతమంది ప్రతి ఇంట్లోనూ ప్రతి పూజ చేసుకోమని ఇలా చెప్తూ ఉంటే దానివల్ల వచ్చే విపరీతాలకు వాళ్ళు బాధపడకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పాను. అది అర్థం చేసుకోకుండా అప్పటి కాలంలో ఉన్నాయా, పూజలు చేసుకోవద్దంటే ఎలా కుదురుతుంది అన్నారు. ఇప్పుడు కంచి స్వామివారే చెప్పారు అని ఆవిడ మెసేజ్ పెట్టారు. చూడండి, ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది మీరే నిర్ణయం తీసుకోండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.